దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. దేవునికి అనేక మంది పిల్లలు కావాలనే కోరిక, దేవునికి అనేక మంది పిల్లలు కనాలి. దానితో పాటు దేవుని యొక్క సుగుణాలతో ఆ బిడ్డలను పెంచాలి. దేవుని యొక్క బిడ్డలను అలాంటి సుగుణాలతో పెంచాలంటే తల్లిగా నువ్వెలా ఉండాలి, తండ్రిగా నువ్వెలా ఉండాలి? తల్లిదండ్రులుగా మనమే ఇన్ని తప్పులు చేస్తుంటే, ఇన్ని పాపాలు చేస్తుంటే, మనకు పుట్టిన గర్భఫలాలను మనం పాతాళానికి పంపించేస్తాం. మన పిల్లల పాతాళానికి వెళ్ళడానికి తల్లిదండ్రులుగా మనమే బాధ్యులం. అందుకని స్త్రీలంట, ఎవరి స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల్ని కానీ గృహ పరిపాలన చేయాలి. గృహ పరిపాలన అంటే ప్రభుత్వ పరిపాలన. ఒకసారి మీరు చూడండి, ఎన్ని శాఖలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి అక్కడ చూడండి. అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రతి తల్లి మీద పెట్టాడు దేవుడు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు, వారి యొక్క ఆరోగ్య స్థితిగతులన్నీ మీరే చూడాలి. ఎవరికి ఎలాంటి పోషకాహార లోపం వస్తుందో తల్లిదండ్రులుగా మీరే చూడాలి. అఫ్కోర్స్ పురుషులు బయటకు వెళ్ళేసి డబ్బు సంపాదించి తీసుకొని ఇస్తారు. గృహ పరిపాలన చేయాల్సింది స్త్రీనే. సరైన ఆరోగ్యం ఎవరికీ ఉండలేదు. సరైన పోషకాహారం తల్లిదండ్రులు పెడితే బిడ్డలు ఖచ్చితంగా అందరికి కళ్ళజోళ్ళు ఎందుకు వస్తాయి? చిన్న చిన్న పిల్లలకే కళ్ళజోళ్ళు చేస్తున్నాయి. ఎముకల్లో సత్తువు లేదు, జ్ఞాపక శక్తి లేదు. అంటే మంచి పౌష్టికాహారం ఇవ్వట్లేదు. గృహ పరిపాలన తల్లులు ఫెయిల్ అవుతున్నారు. అఫ్కోర్స్ అక్కడ భర్త కూడా అన్ని సమకూర్చాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. తర్వాత తీతు పత్రికలో కూడా 2వ అధ్యాయం 5వ వచనంలో, అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తలను మిగులు మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలని దేవుని వాక్యమును దూషింపకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించేవారు, స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రమును ఎంట ఉండి పనిచేసుకునే వారినే ఉండాలి. ఎక్కడ చూసినా సరే క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రికలోనే 2వ అధ్యాయము 10వ వచనంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, దైవభక్తి గలవారని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించక పురుషుని మీద అధికారం చేయటకు ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వ నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడాను. అయినను అన్న, ఎందుకన్నా, అందుచేతనన్నా, కాబట్టి అన్న, చాలా పైన పెద్ద మ్యాటర్ చెప్పాడని, చాలా విషయం ఉందని. అయినను అంత జరిగినా సరే, అయినను వారు అంటే పాపం చేసిన వారి ద్వారా పాపం వచ్చినా సరే, అది మనం సమయం లేదు కాబట్టి అక్కడ ఆగట్లేదు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండి శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. నువ్వు రక్షించబడతావు, నిన్ను బట్టి నీ పిల్లలు రక్షించబడతారు. ఇప్పుడు అమ్మే లేదా భార్యే భర్త మీద అన్ని గయ్యాల్లాగా గొంతేసుకొని పడిపోతున్నాను అనుకోండి, పిల్లలు ఎలా? సేమ్ భర్త కూడా వాడు తాగొచ్చేసి తిరిగి వచ్చేసి భార్యను కొడుతూ పిల్లల్ని దూషిస్తూ ఉన్నాడు అనుకోండి, కుటుంబంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనల్ని చూసి క్రైస్తవేతరులు వీళ్ళకి ఎందుకురా బైబిల్, వీళ్ళకి ఎందుకురా చర్చి అని అనుకారా? ఓ వీళ్ళ దేవుడు కూడా ఇలాంటి వాడే అనుకారా? ఆల్రెడీ మన ఇశ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడితే ద్వితీయోపదేశ కాండంలో ఇలాంటి గొప్ప జనాంగం లేదంట. ఆరిన నేల మీద ఎలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన, నీతి న్యాయాలు కలిగిన ఇలాంటి గొప్ప ధర్మశాస్త్రం లేదంట. ఈ ధర్మశాస్త్రాన్ని కలిగిన గొప్ప జనాంగం ఆరిన నేల మీదే లేదంట. వారి జాబితాలకు మనం కూడా వచ్చాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లమైన మనము ఎంత పరిశుద్ధంగా బ్రతకాలంటే స్టార్టింగ్ నుంచి, మన వ్యక్తిగత జీవితం నుంచి, భార్య భర్తలుగా మనం కట్టబడుతున్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా బ్రతికితే ఏ పాపంలో మనం పడకుండా ఉంటాము. అప్పుడు పరిశుద్ధంగా మనం బ్రతికితే మన పిల్లలను కూడా పెంచుతాం. చివరి ఒక మంచి మాట ఏంటంటే,